ఆచి చికెన్ మసాలా. బిఆర్ నాయుడు చైర్మన్ అయ్యాక టీటీడీలో అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. పరకామణిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి పెంచలయ్య కోటి విలువైన బంగారం చోరీ చేస్తే బయటికి రాకుండా తొక్కిపెట్టారంటూ ఆయన ఆరోపించారు. పెంచలయ్యని అరెస్ట్ చేస్తే తర్వాత బెయిల్పై బయటకొచ్చాడని, ఇంత చోరీ జరిగితే టీటీడీ చైర్మన్ ఎందుకు బయటపెట్టలేదని వెల్లంపల్లి ప్రశ్నించారు. ఎవరైతే పెంచలయ్య అని చెప్పిన ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఉంటాడో అతను 555 గ్రాముల బంగారము, కొంత వెండి జనవరి 11, 2025 జనవరి 11, 2025 రెడ్ హ్యాండెడ్గా 100 గ్రాముల బంగారం బిస్కెట్ని ఏదైతే పరకామణి బ్యాగ్ని తీసుకెళ్లే ట్రాలీ ఉంటుందో ఆ ట్రాలీలో హోల్డ్ చేసి 100 గ్రాముల బిస్కెట్ని దాన్ని చోరీ చేసే విధంగా దొంగతనం చేస్తుంటే అక్కడున్న విజిలెన్స్ పట్టుకున్నారు. వాళ్ళని పట్టుకొని అక్కడ కేసు పెడితే వాళ్ళు 12వ తారీఖున అరెస్ట్ చేయడం, రిమాండ్కి వెళ్ళడం, మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చేయడం కూడా జరిగిపోయింది. అతను పూర్వపరాలని కూడా చూస్తే 2024 సెప్టెంబర్ నుంచి అనేక రకాల ఆభరణాలు, దాదాపు ఇన్ని ఆభరణాలు, వీటన్నిటిని కూడా పరకామణి నుంచి చోరీ చేసి తిరుపతిలో ఉన్న ప్రముఖ బంగారు షాపుల్లో వాటిని మార్పులు చేయడం జరిగింది. ఇన్ని జరుగుతున్నా కానీ మిస్టర్ బిఆర్ నాయుడు ఎందుకు మీరు మీడియా దృష్టికి కానీ బయటికి కానీ ఎందుకు తీసుకురాలేదు? పరకామణి చోరీ ఇంత జరుగుతుంటే చంద్రబాబు సైతం కూడా మౌనంగా ఎందుకున్నాడు? పెంచలయ్య కేసులో టీటీడీ నిర్లక్ష్యం కారణంగానే బెయిల్ వచ్చిందన్నారు వెల్లంపల్లి శ్రీనివాస్. పరకామణి చోరీలో దొరికింది పెంచలయ్య మాత్రమే అని, కానీ దొరకని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారన్నారు. పరకామణి చోరీపై టీటీడీ చైర్మన్, సీఎం ఎందుకు స్పందించడం లేదని, తక్షణమే దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు వెల్లంపల్లి. ₹1 కోటి విలువలు చేసే నగల్ని చోరీ చేస్తే మీరు నామమాత్రంగా కేసు పెట్టడం, మళ్ళీ దాన్ని కోర్టుకి వెళ్ళడం, కోర్టులో టీటీడీ సరిగ్గా దాని మీద వాదనలు వినిపించకపోవడం, దాని కారణమే కదా అతనికి బెయిల్ వచ్చింది. అంటే పరకామణిలో ఇంకా ఎంత దొంగతనం జరుగుంటుందో చెప్పాల్సిన బాధ్యత టీటీడీ బోర్డుకు ఉంది, చంద్రబాబు నాయుడుకు ఉంటుంది. మీరు చంద్రబాబు నాయుడు మాట్లాడితే చెప్తాడు, మా ఇంటి తలుపులు తీస్తే వెంకటేశ్వరం కనబడతాడు, చిన్నప్పటి నుంచి నేను వెంకటేశ్వరం గుడికి వెళ్తాను, నడుచుకుంటూ వెళ్తాను, అనేక మాటలు చెప్పావు కదా. మరి పరకామణిలో ఇంత దొంగతనం జరుగుతున్నప్పుడు ఎందుకు నువ్వు స్పందించలేదు? ఇందులో ఎవరెవరికి వాటాలు ఉన్నాయి? పరకామణి నుంచి వచ్చే డబ్బు ఎక్కడికి వెళ్తుంది? ఈ దొంగతనం చేసిన లూటీ చేసిన డబ్బంతా ఎవరు తీసుకుంటున్నారు? తక్షణమే దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి, సిబిఐ ఎంక్వైరీ జరిపించాలి. పరకామణిలో జరిగిన నిజాలన్నీ కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ పెంచలయ్య అని చెప్పని దొరికింది పెంచలయ్య మాత్రమే. దొరకని వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? మిస్టర్ బిఆర్ నాయుడు గారు, మీరు కాసేపు మీ రాసలీలను ఆపి టీటీడీ మీద దృష్టి పెట్టండి. ఆచి చికెన్ మసాలా.